ఇప్పుడు ఎక్కడన్నా ఇప్పుడు భీమ్తాల్లో ఉన్నాం. భీముడి గుడికి పోతున్నాం. భీమ్ శంకర్ మందిర్. భీముడు కొలిచిన శంకరుని గుడి, అందుకే దీని పేరు భీమ్తాల్ అని. ఇప్పుడు భీమ్తాల్ చూపిస్తాం. ఇట్రా. అరే బాపురే, క్లిఫ్ జంపింగ్ అవుతుందా? క్లిఫ్ జంపింగ్ అక్కడ కూర్చొని ఎక్కడ? భీమ్తాల్లో నీళ్ళు ఇట్లా పోతున్నాయి. ఇక్కడ ప్రాచీన భీమ్ శంకర్ మందిర్ అటు. టూ మెనీ ఫిష్ 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 ఫిష్. గుడి దర్శనం అయిపోయింది. భీమ్ శంకర్ బాగా ప్రాచీనమైన గుడి దర్శనం అయిపోయింది. అది సంగతి. నెక్స్ట్ ఎక్కడికి ప్లాన్ సౌమ్య? భీమ్ కరోలి బాబా ఆశ్రమానికి పోతున్నాం. ఇప్పుడు ఏం తింటున్నావు? ఇప్పుడు ప్యాజ్ పరాటా, ఆలు మిక్స్ పరాటా. బాగుంది కదా రెస్టారెంట్ అది. ఇక్కడ నుంచి సీదా భీమ్తాల్ కనబడుతుంది. పుదీనా నమక్. అనిపిస్తుంది స్వామి ఎంతసేపు? చాలా బాగుంది రైడ్. మంచి చల్లటి గాలి తాకుతుంది. మంచిగా ఉంది. ఎండ కూడా తేజ్ లేదు బాగా కదా. అయినా స్టైల్కి నేను ఇవి పెట్టుకుంటున్నా. జిందాబాద్. అడుగు కనుక్కో. అక్కడ హనుమంతుడు ఉంటాడు. ఆయన హనుమంతుడి స్వరూపంగా ఆయన భావిస్తారు. ఇప్పుడే కంచి దర్శనమైంది. లోపల కూడా అనుగ్రహం ఇచ్చిందన్నది ప్రతీతి. లక్షల మంది వస్తుంటారు రోజు. ఇవాళ కొంచెం శుక్రవారం కాబట్టి మంది తట్టున్నారు. మాకు దర్శనం బాగైంది. లోపల యాపిల్ జామ్, బ్రాంచ్ అంటే బ్రాంచ్. పుష్ప 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 పుష్ప. మేముండే గవర్నమెంట్ గెస్ట్ హౌస్ ఎట్లున్నదంటే కాకులు దూరని కారడవి, చీమలు దూరని చిట్టడవిలో ఉన్నాం మేము ఇప్పుడు మధ్యలో. మాకు ఒకటే ఒక్క వెలుతురు ఏంటంటే ఆ చంద్రుడే, ఇంకా వెలుతురే లేదు.